వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ఒంగోలులో ఒక దారుణమైన సంఘటన జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకుందని తల్లిదండ్రులు తమ కుమార్తెని అతి దారుణంగా చంపేశారు. దాని తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ఒక చున్నీతో ఉరివేసి చిత్రీకరించడానికి ప్రయత్నించారు. ఈ సంఘటన ఒంగోలులో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి విషయాలన్నీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒంగోలు మాంగమూరు రోడ్ జర్నలిస్ట్ కాలనీలో వీళ్ళ ఇల్లు ఉంది. అక్కడ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి నివాసిస్తూ ఉన్నారు. ఎవరైతే చనిపోయారో ఆమె పేరు అనుష. తనకి 23 సంవత్సరాలు, డిగ్రీ చదువుకుంది. హైదరాబాద్లో కూడా కొన్ని రోజులు జాబ్ చేసింది. దాని తర్వాత జాబ్ మానేసి కుటుంబ సభ్యులతో ఇంటి దగ్గర ఉంటుంది. అలాగే వీళ్ళ పేరెంట్స్ కూడా తమకి సంబంధాలు కూడా చూస్తున్నారు. ఏదైనా మంచి సంబంధం దొరికితే తనకి ఇచ్చి పెళ్లి చేద్దామని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అండ్ ఇదే టైంలో ఆమె ఒక వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఎవరితోనా కాదు, వాళ్ళ ఇంటి ఆపోజిట్లో ఉండే ఒక వ్యక్తితో. అయితే అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీళ్ళ పేరెంట్స్ చాలా సార్లు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. అనుష, నువ్వు చేస్తుంది తప్పు, కరెక్ట్ కాదది. మన ఫ్యామిలీ ఎంత పరువుగా బ్రతుకుతుంది ఈ ఊర్లో. నువ్వు ఇలాంటి ఘటనకు పాల్పడితే మనం తలదించుకోవాల్సి వస్తుంది. అలాగే నీకు ఆల్రెడీ ఒక అక్క ఉంది, అక్కకు కూడా పెళ్లి జరిగింది. అక్క కూడా అక్కడ ఇబ్బందులు పడుతుంది. నువ్వు ఆలోచించాలి. నీకు నచ్చిన వేరే అబ్బాయిని చేసుకో, కానీ ఆల్రెడీ పెళ్లి అయిపోయి పిల్లలున్న అబ్బాయిని, భార్య ఉన్న అతన్ని చేసుకోవడం తప్పు. అది చట్టరీత్యా కూడా నేరం అంటూ కూడా ఆమెని మందలించడం గానీ, తిట్టడం గానీ, కొట్టడం గానీ ఇవన్నీ కూడా జరిగాయి చాలా సందర్భాల్లో. అయితే మొత్తానికి ఒకరోజు వీళ్ళందరూ కూడా కలిసి ఆపోజిట్‌లో ఉండే ఆ వ్యక్తి దగ్గరకు కూడా వెళ్లి అతన్ని గట్టిగా నిలదీసే ప్రయత్నం చేశారు. నీకు కనీసం బుద్ధి లేదా? సిగ్గు లేదా? ఎందుకంటే ఆ అమ్మాయి వయసెంత? 23 సంవత్సరాలు చిన్నది నీకన్నా. నీ కూతురితో సమానం. అలాంటి అమ్మాయిని నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు? నీకు ఆల్రెడీ పెళ్లయింది, పిల్లలున్నారు. నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా! ఇప్పుడు నా కూతురు నిన్నే చేసుకుంటా అంటుంది, నువ్వే కావాలంటుంది. ఏం మాయ చేసావు, అసలు ఏం చేసావు అంటూ కూడా గట్టిగా అడిగే ప్రయత్నం చేశారు. అలాగే 2 చేతులు జోడించి దయచేసి మమ్మల్ని వదిలే అంటూ కూడా ప్రాధేయపడ్డారు. కానీ వాళ్ళు మాత్రం ఆ తల్లిదండ్రుల యొక్క ఆ బాధ వాళ్ళకి కనిపించలా. వాళ్ళ ప్రేమ మాత్రమే వాళ్ళకి కావాలనిపించింది. అయితే ఎంత చెప్పి చూసినా, ఎంత మార్చాలని ప్రయత్నించినా ఆమె మారలా అనుష. అయితే చివరికి ఒకరోజు వాళ్ళిద్దరూ కూడా వీళ్ళకి తెలియకుండా రహస్యంగా కలవడాన్ని వీళ్ళ పేరెంట్స్ గుర్తించారు. కలుసుకున్నారు చాలాసార్లు, చాలా సందర్భాల్లో కలుసుకున్నారు. అప్పటికి మందలిస్తూ వస్తా ఉన్నారు. ఎప్పటికైనా మారుద్ది, తెలుసుకుంటుంది, చిన్న వయసు కదా, ఇంకా చెప్పి చూద్దాం అంటూ కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ విషయం కాస్త బయటికి వెళ్ళిపోతుంది. 4 గోడల మధ్యన ఉండాల్సిన ఈ విషయం బయటికి వెళ్ళిపోవటం, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవటం వీళ్ళ పేరెంట్స్‌కి చాలా బాధ అనిపించింది. ఎంతో కష్టపడి, ఎంతో గౌరవంగా బ్రతుకుతున్న ఆ పేరెంట్స్ ఒక్కసారిగా ఈ కూతురు అంటే నిజానికి వాళ్ళకి వేరే అబ్బాయిని లవ్ చేస్తున్నా అతనికి ఇచ్చి పెళ్లి చేసేవారేమో, నాకు తెలీదు. నాకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ పెళ్ళైన అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకుంటుంది? పైగా ఇంటి ఆపోజిట్‌లోనే. అంటే ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారు అంటే పెళ్లికి ముందే వీళ్ళిద్దరూ కూడా రహస్యంగా కలిసి చాలా విషయాల్లో ఉన్నారు, వీళ్ళు చేశారు అనేది తెలుస్తుంది. ఎలా పొరుగుగా బ్రతకగలుగుతాం అంటూ కూడా వాళ్ళు ఆ రకంగా ఆలోచించారు. దాని తర్వాత ఇంకా ఫైనల్‌గా వీళ్ళకి ఇంకా అర్థమైంది. ఈ అమ్మాయి మారదనే విషయం ఇంకా అర్థమైంది. ఒకరోజు గట్టిగా ఇంట్లో గొడవ జరిగింది. నిలదీసే ప్రయత్నం చేశారు. అనుష, నువ్వు చేస్తుంది తప్పు. నువ్వు మా మాట వింటావా? లేదంటే నా ఇష్టం, నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా. నేను ఇంకెవ్వరిని చేసుకోను. నాకు ఆ అబ్బాయే నా దేవుడు అంటూ కూడా వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడింది. అప్పటికే చాలా బాధతో ఉన్నారు. కోపంతో రగిలిపోతూ ఉన్నారు. కూతురే అతన్ని కావాలంటుంది. అతన్ని మందలించినా, హెచ్చరించినా మనం జాగ్రత్త పెట్టుకోవాల్సిన మన అమ్మాయి మన మాట వినట్లేదన్న కోపంతో పేరెంట్స్ ఇద్దరు కూడా ఆమె పైన దాడి చేసేందుకు ప్రయత్నించారు. నిజానికి ఆమెని చంపే ఉద్దేశం వీళ్ళకి లేదు. చంపే ఉద్దేశం ఉంటే డే 1 చంపేసేవారు. కానీ మార్చడానికి ప్రయత్నించారు. కానీ ఎక్కడో కూడా ఆమె మారడానికి ప్రయత్నించలేదు. వాళ్ళ పేరెంట్స్ యొక్క బాధను కూడా ఆమె అర్థం చేసుకోలేదు. అయితే కోపంలో ఆమెని గొంతు పట్టుకొని బెదిరించడానికి ప్రయత్నించారు. అలా గొంతు పట్టుకున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఆమె ఒక్కసారిగా ఊపిరందక చనిపోయింది. దాంతో వాళ్ళిద్దరూ కూడా భయపడ్డారు. అంటే పోలీసులు మనల్ని అరెస్ట్ చేస్తారేమో, లేదంటే నన్ను అరెస్ట్ చేస్తారేమో, నువ్వేమైపోతావు, భార్యని, నీ బ్రతికేమైపోతుంది. ఇద్దరే కూతుర్లు, ఆల్రెడీ ఒక కూతురికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఈమె పరిస్థితి, నేను అరెస్ట్ అయితే ఈమెను ఎవరు చూసుకుంటారు, ఈమె పరిస్థితి ఎట్లా ఉంటుందని చాలా భయపడ్డాడు. మొత్తానికి వాళ్ళిద్దరూ జాగ్రత్తగా ఉండడానికి జరిగిందేదో జరిగిపోయింది. ఆల్రెడీ ఇది నలుగురికి తెలిసింది. సరే, మనం అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదని చెప్పేసి ఈమె చనిపోయిందంటూ కూడా చిత్రీకరించే ప్రయత్నం చేద్దాం అంటూ కూడా ఆమెకు సంబంధించిన ఒక చిన్ని తీసుకొచ్చి ఒక గదిలో ఫ్యాన్‌కి కట్టి ఆల్రెడీ చనిపోయింది, ఊపిరాడక చనిపోయిన ఆ వ్యక్తిని ఉరి వేసుకున్నట్టు చనిపోయినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దాని తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఏంటి గొడవలేంటి, కారణాలన్నీ కూడా అడిగే ప్రయత్నం చేశారు. పోలీసులకి వాళ్ళ మీద అనుమానం ఉంది. ఎందుకంటే భార్య చెప్తున్న మాటలు ఒకటి, భర్త చెప్తున్న మాటలు, వాళ్ళిద్దరి మాటలకి ఎక్కడ కూడా సరైనటువంటి పొంతన లేదు.
సో వాళ్ళకి అనుమానం వచ్చింది. అయితే ఇంకా తమదైన శైలిలో పోలీసులు వాళ్ళిద్దరిని కూడా విచారణ చేశారు. ఒకరిని ఒకరినొకసారి విచారణ చేసిన తర్వాత వాళ్ళిద్దరు కూడా మాటలు ఆ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. ఇంకా చేసేదేమీ లేక మొత్తానికి ఆ నేరాన్ని అంగీకరించారు. మేమే ఈ తప్పు చేసాం. కానీ మేము కావాలని చేయలేదు. ఎందుకంటే ఆహ్, భయపెట్టాలని ప్రయత్నించాం. కోపంలో అట్లా చేయడం వల్ల ఆమెకి అట్లా ఊపిరాడక చనిపోయింది. కావాలని చేయలేదంటూ కూడా వాళ్ళు బాధపడ్డారు. నిజానికి వాళ్ళు కావాలని చేసింది కాదు. ఆ కోపంలో జరిగింది. ఎందుకంటే ఏ తల్లైనా సరే, ఏ తండ్రైనా సరే కూతురిని అంత దారుణంగా చంపుకోవాలనుకోడు. ఒకవేళ చంపాలనుకున్నా కానీ అంత క్రూరంగా చంపుతాడనైతే మాత్రం నేను అనుకోను. ఎందుకంటే తినే అన్నంలో పెట్టొచ్చు. లేదంటే ఎవరికైనా సుపారీ ఇచ్చి ఏదన్నా మాయ చేయొచ్చు. ఇలా చూస్తున్నాం కదా! బయట జరుగుతున్న ఆ ఘటనలు. ఏదో రకంగా ప్లాన్ చేసి హతమార్చొచ్చు. కానీ ఇక్కడ కోపం వల్ల, ఆ కోపం ఎక్కువైపోవడం వల్ల తను ఆ రకంగా చేయాల్సొచ్చింది. ఇప్పటికీ చాలామంది చెప్తా ఉంటారు. తన కోపమే తన శత్రువు. సో, మన కోపాన్ని ఎప్పుడు కూడా మనం అదుపులో పెట్టుకోవాలి. లేదంటే మాత్రం ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంటాయి. అంటే నేను జస్ట్ జరిగిన దానికి ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. వేరేలాగా అర్థం చేసుకోవద్దు ఎవరు కూడా. సో, మొత్తానికి ఆ తల్లిదండ్రులు చేసిన ఈ దారుణమైన హత్య అంటూ కూడా చెప్తున్నారు. అంటే దీన్ని అసలు హత్య కింద చూడాలా? ఎలా చూడాలి? మీరేం చెప్తారు? మీ విలువైన కామెంట్‌ని మాకు ఖచ్చితంగా పెట్టే ప్రయత్నం చేయండి. అలాగే పేరెంట్స్ చేసింది కొంతమంది కరెక్టే అని చెప్తా ఉన్నారు. అంటే ఆమె మేజర్. ఆమెకి అన్ని విషయాలు తెలుసు. 23 సంవత్సరాలు కాబట్టి ఖచ్చితంగా తనకి స్వేచ్ఛ ఉంటుంది. నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు కూడా తనకి ఉంటుంది. అవతల వ్యక్తి భార్య ఫైట్ చేస్తే ఏమైనా గొడవలు జరగొచ్చేమో గానీ, మరి అవతల వ్యక్తి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెళ్లయిపోయి ఉన్న వ్యక్తితో ఆల్రెడీ మ్యారేజ్ సిద్ధమయ్యారంటే ఖచ్చితంగా అక్కడ కూడా ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది. సో, ఈ పేరెంట్స్‌కి నచ్చలేదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఈమె ఇబ్బంది పడుతుంది, ఈమె ఇబ్బందులు పాలవుతుందనే ఆ యాంగిల్‌లోనే మాత్రం ఆలోచించారు. కానీ పేరెంట్స్ కూడా ఏదన్నా సరైనటువంటి కౌన్సెలింగ్ సెంటర్‌కి తీసుకెళ్ళి తనకి ట్రీట్మెంట్ ఇప్పించున్నా బావున్ను. సైకాలజిస్ట్‌ని కల్పించడం అట్లాంటివి చేసున్నా బావున్ను. ఆ ప్రయత్నాలు చేయలేదు. త త తమ శైలిలోనే, తమ స్టైల్‌లోనే మార్చేందుకు ప్రయత్నించారు. సో, ఎవరు కూడా ఆ రకంగా చేయొద్దు. ఎందుకంటే మనకి చెప్పుకోలేని విషయాలు కొన్ని ఈ సైకాలజికల్ డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు చాలా విషయాలన్నీ కూడా రాబడతారు. దానికి మంచి సొల్యూషన్ కూడా ఇస్తా ఉంటారు. సో, వీళ్ళు ఆ రకంగా చేసుంటే బెటర్. ఒక మంచి ఒపీనియన్ కూడా దొరుకుండేదనైతే మాత్రం నాకనిపిస్తోంది. అండ్ మీ కామెంట్ ఏంటి? ముఖ్యంగా అసల పెళ్లయిపోయిన పర్సన్స్‌ని 19 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, 23 సంవత్సరాలు కావచ్చు. ఇలాంటి అమ్మాయిలు వాళ్ళ మోజులో ఎలా పడుతున్నారు? పెళ్లయిపోయినా వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్ధపడుతున్నారు? అంటే వారి దగ్గర అసలు ఏముంది? డబ్బా? శారీరక ఆనందమా? సుఖమా? అసలు ఏముంది? ఎందుకు ఈ రకంగా జరుగుతున్నాయి? సో, దీనికి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.